క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇట్లా ఉంటే బీసీకే పీసీసీ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం, రేస్లో మధుయాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్. నేడో రేపో కొత్త అధ్యక్షుడి ప్రకటన, మంత్రివర్గ విస్తరణపై రాని క్లారిటీ, ఖాళీగా ఉన్న 6లో 4 బెర్తులే భర్తీ. వాకిటి శ్రీహరి, మక్తాల్ ఎమ్మెల్యే ముదిరాజ్ బిడ్డ సుదర్శన్ రెడ్డికి ఛాన్స్, మరో 2 బెర్తులకు 4 పేర్లు పరిశీలన. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయినలు. మరి ఎవరికి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిండ్రు. పిసిసి అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలి అంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని ఎవరికి ఇవ్వాలి? ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక వర్గం రెండు కూడా అంటే ఇక్కడ ముఖ్యమంత్రి పదవి తర్వాత 2 ఉన్నాయి కాబట్టి 2 ఎందుకని చెప్పేసి అది వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఎవరికి ఇవ్వాలి, ఎవరికి వస్తుంది అనే దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఏది ఏఐసిసితో చర్చలు జరిపిన తర్వాత అంటే కొంతమంది ఇష్టం, కొంతమంది ఇష్టం అని చెప్పేసి అక్కడ అంటున్నారు. సరే ఎవరికి ఇస్తారు ఇంకా అనేది విషయం చూస్తే మాత్రం ఇందులో మాత్రం అంటే వెలుగు దినపత్రిక మాత్రం ఏమంటుందంటే బీసీలకే ఇస్తే ఉంది, అది కూడా మధుయాష్కి గౌడ్ లేదంటే ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. బీసీ వర్గానికే పిసిసి చీఫ్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. దీనిపై 2 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. శుక్రవారం ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ ఆఫీస్లో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కీలక భేటీ జరిగింది. ఇందులో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, స్టేట్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అయితే దాదాపు 2 గంటల పాటు సాగిన భేటీలో కొత్త పిసిసి చీఫ్ ఎంపిక, కేబినెట్ విస్తరణపై చర్చ జరిగింది. మళ్లీ సాయంత్రం కేసీ వేణుగోపాల్తో రాష్ట్ర నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పిసిసి చీఫ్ పదవి బీసీలకే ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్లు రాష్ట్ర నేతలకు కేసీ వేణుగోపాల్ స్పష్టత ఇచ్చారని సమాచారం. ఛాన్స్ ఎవరికో బీసీ వర్గం నుంచి పిసిసి చీఫ్ రేస్ లో ప్రధానంగా 2 నేతలు ఉన్నారు. ఈ పదవి కోసం పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై పార్టీ హైకమాండ్ 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మధుయాష్కి గౌడ్ విషయంలో రాహుల్ సానుకూలంగా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మహేష్ కుమార్ గౌడ్ పేరును సిఫార్సు చేసినట్టు తెలిసింది. ఇక భట్టి, ఉత్తమ్ ఎవరి వైపు మొగ్గు చూపారనేది క్లారిటీ లేకుండా మధుయాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్లలో ఒకరిని పిసిసి చీఫ్ పదవి వరించే అవకాశం ఉందని కాంగ్రెస్ ముఖ్య నేతలు చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఇద్దరిట్లలో ఒకరికి వస్తాయని చెప్పేసి అంటున్నారు. చూడాలి మరి ఎవరికి. అయితే మధుయాష్కి గౌడ్ అన్నకు ఏఐసిసి నుంచి సత్సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి. మధుయాష్కి గౌడ్ రాహుల్ గాంధీతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ కు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సరే ఏదేమైనప్పటికీ ఎవరికో ఒకరికైతే వస్తుంది. లైక్ చేయండి,